వెంకటేష్ నాయుడు ఎవరు? వెంకటేష్ నాయుడు వైసీపీ తరపున డమ్మీ అభ్యర్థిగా పోటీ చేశాడా? 5 లక్షల ఆదాయమే ఉన్నవాడిగా అఫిడవిట్ లో చెప్పిన వ్యక్తి స్పెషల్ ఫ్లైట్లలో ఎలా ప్రయాణించాడు? ఏపీ లిక్కర్ స్కామ్ రోజు రోజుకి ముదిరిపోతుంది. ఒక్కొక్క వీడియో, ఒక్కొక్క ఫోటో బయట పడుతుంటే ఇంతకాలం ఎవరికీ తెలియని అసలు రూపాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రధాన పాత్రధారి వెంకటేష్ నాయుడు గురించి షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎవరి అండదండలతో ఇతను స్పెషల్ ఫ్లైట్లలో తిరిగాడు? ఎవరు శ్రేయస్సు కోసం లక్షల కోట్ల మద్యం వ్యాపారం నడిపాడు? వెంకటేష్ నాయుడు లగ్జరీ ఫ్లైట్లు, కార్లు, హీరోయిన్లతో పార్టీలు. ఇంత డబ్బు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఫోటోలు బయటపడ్డాయి, వీడియోలు దొరుకుతున్నాయి, ఇంకా బయటపడాల్సిన నిజాలు ఎంతైనా ఉన్నాయి. అసలు ఇది చూస్తుంటే పాపం ప్రజలు వాళ్ళ రక్తాల్ని పీల్చిన జలగల్లా వీళ్ళంతా తయారయ్యారు. ఇది ఎలాంటి వ్యాపారం కాదు, ఇది ఒక సమూహ హత్యాకాండ. వెంకటేష్ నాయుడు 5 లక్షల ఆదాయం ఉన్నాయంటాడు. అఫిడవిట్ లో 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాడు. మరి లండన్ కి ఎలా వెళ్ళాడు? స్పెషల్ ఫ్లైట్ ఎక్కిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇతను తెలుగుదేశం పార్టీకి సంబంధం అంటారా, లేదంటే వైసీపీ తరపున డమ్మీ అభ్యర్థిగా పెట్టారా? అఫిడవిట్ ఆధారంగా వీళ్ళ మధ్య లింక్ ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు బయటపడుతున్న వీడియోలో ఎవరెవరికి పేర్లు వినిపిస్తున్నాయి? మిథున్ రెడ్డి లిక్కర్ కంపెనీ, పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కి వెళ్లిన డబ్బు, భారత రామ్మోహన్ పెసాద్ లో దిగిన ఫోటోలు, కొలంబో నుంచి పారిపోతూ పట్టుబడడం, ఇదంతా అనుకోకుండా జరుగుతుందా? వెంకటేష్ నాయుడు లిక్కర్ మాఫియాగా మారాడు. 11 కోట్ల నగదు, 2000 నోట్ల బండిళ్లు, వర్ధమాన్ కాలేజ్, ఫిలిం నగర్, అపోలో పక్కన బంగళాలు, దుబాయ్ పారిపోయిన డాన్ వరుణ్ కుమార్, వీళ్ళంతా ప్లాన్ చేసుకుని ఓ పెద్ద దొంగతనం ఇది. జగన్ పెంచుకున్న పాములే ఇవి. ఇప్పుడు సిట్, ఈడీ, సిబిఐ ఆల్ 3 డైరెక్షన్స్ తో దర్యాప్తు చేస్తున్నాయి. ఈ 75 కోట్ల పైగా నగదు పట్టుబడింది. 3570 కోట్లు ముడుపులుగా వెలుతురు చూసింది. అదే కాకుండా విదేశాలకు మనీ లాండరింగ్ చేయడం, లండన్, దుబాయ్, టాంజానియా, ఐవరీ కోస్ట్ వంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టడం, ఇదంతా పార్ట్ ఆఫ్ గ్రాండ్ లిక్కర్ స్కామ్. ఇది సాధారణ స్కామ్ కాదు, ఇది ప్రజల నాడి మీద పెట్టిన లిక్కర్ పాముల నాటకం. వీళ్ళు ఎంత దొంగిలించినా ఒక్కరోజు గట్టిగా బలమైన శిక్షలు పడాలి. ప్రజల కళ్ళకు గంతలు కట్టే రోజులు పోయాయి. ఇప్పుడు నిజం వెలుగు చూస్తుంది. మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, డార్క్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.